అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఇజ్రాయెల్లో భూతల దాడులపైన చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీనికి హాజరు కావాల్సిందిగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అరబ్ ప్రతినిధులను కోరింది. ప్రత్యక్ష భేటీలో మెదడుకు చురుకుదనం లభిస్తుందంటూ కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష చర్చలకు బదులుగా జూమ్ వంటి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా సంప్రదింపులు సాగించే విధానం ఊపందుకుంది. అయితే ముఖాముఖి సంభాషణలు సమయంలోనే మెదడు క్రియాశీలత ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. ఆన్లైన్ ద్వారా సాగే సంప్రదింపుల్లో అది గణనీయ స్థాయిలో క్షీణిస్తుందని వివరించింది. ప్రత్యక్ష సమావేశాల్లో అవతల వారితో ఎప్పటికప్పుడు మారే ముఖ కవళికలను ప్రాసెస్ చేయడానికి మన మెదళ్ళు బాగా అలవాటు పడ్డాయి. సామాజిక సమాచారానికి ఇదే ప్రాథమిక వనరు. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అంశంపైన పరిశోధన సాగించారు. వీరు జూమ్ ద్వారా జరిగే అలాగే ప్రత్యక్షంగా సమావేశం అవుతున్నప్పుడు కొందరు వాలంటీర్లలో మెదళ్లలో నాడీ స్పందన సంకేతాలను వీరు రికార్డు చేశారు. ముఖాముఖి చర్చలలో పోలిస్తే జూమ్ ద్వారా సాగించిన భేటీల్లో నాడీ సంకేతాల బలం బాగా తగ్గిందని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. ప్రత్యక్ష చర్చల్లో పాల్గొన్న వారికి మెదడు సంకేతాలు చురుగ్గా ఉన్న సమయంలోనే వారి వీక్షణ సమయం కూడా పెరుగుతుంది. కంటిపాప విప్పారటం జరిగినట్లు గుర్తించారు. మెదడుకు సంబంధించిన 2 భాగాల్లో క్రియాశీలతను ఇది యోచిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అవతలి వ్యక్తి ముఖ కవళికలను ప్రాసెస్ చేసే సామర్థ్యంలో పెరుగుదలకు ఇది సూచిక అని వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. రోదసిలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టులో ఓ రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు. జపాన్ అంతరిక్ష సంస్థ అయిన జాక్సా బృందం యమనాషి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయమా ఆ పరిశోధనలో పాల్పంచుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రత్యేక పరికర సహాయంతో ఆ పిండాలపై ఉన్న మంచును కరిగించారు. 4 రోజుల పాటు అక్కడే పెంచారు. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లోనూ పిండాలు వృద్ధి చెందాయి. దీన్ని బట్టి సంతానోత్పత్తి పైన గురుత్వాకర్షణ శక్తి గణనీయంగా ప్రభావం చూపుతుందని స్పష్టమవుతుంది అని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పిండాల DNA జన్యువుల తీరుతెన్నుల్లో గణనీయ మార్పులేమీ చోటు చేసుకోలేదని తెలిపారు. క్షీరదాలు అంతరిక్షంలోనూ అభివృద్ధి చెందగలవని నిరూపించే మొట్టమొదటి అధ్యయనం ఇదేనని పేర్కొన్నారు. ఈ పిండాలను తిరిగి ఎలకల్లో ప్రవేశపెడితే పూర్తి స్థాయిలో జీవులుగా వృద్ధి చెందుతాయా అనే విషయాన్ని పరిశీలిస్తామని, భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష అన్వేషణ యాత్రలకు, రోదసిలో కాలనీల ఏర్పాటుకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు. విజయనగరం జిల్లాలో రైలు దుర్ఘటన జరిగింది. రైలు పట్టాలపైన ఘోరం జరిగింది. ముందున్న రైలును ఢీకొన్న మరో రైలు గూడ్స్ పైకి దూసుకెళ్లిన బీభత్సం. 10 మంది దుర్మరణం, 100 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ ప్రధాని మోడీ ఆరా తీశారు. సహాయక చర్యలకు ఏపీ సీఎం ఆదేశం. బాలేశ్వర్ ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక భారీగా మృతుల సంఖ్య పెరిగింది. పలాస రాయగడ ప్యాసింజర్ రైల్లో సుమారుగా 1400 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇది విజయనగరం జిల్లా జామి మండలము గుడికొమ్ముకు చెందిన కె రవితో పాటు గరివిడి మండలం కాపుశంభునకు చెందిన పలువురు మృతి చెందారు. సిగ్నల్ సమస్య, ఇది మానవ తప్పిదం అనే దానిపైన విచారిస్తున్నారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45కు బయలుదేరింది. అదే ట్రాక్ పైన వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజరు 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాకులో సిగ్నల్ క్రాస్ కాకుండా 2 రైళ్లను ఎలా పంపించామనేది అంతుపట్టడం లేదంటూ ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించిన ఒక రైల్వే ఉద్యోగి
ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పలాస రైల్లో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన వాటిని తరలించారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ కంటాకాపల్లి నిలిపివేసి ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. కేరళలో క్రైస్తవ కూటమిలో పేలుళ్లు జరిగాయి. 2 మృతి చెందారు. 52 మందికి గాయాలయ్యాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఘటన జరగటం, అది మతపరమైన కార్యక్రమం కావటం రాష్ట్ర సర్కారులో పాటు కేంద్ర సర్కారును అప్రమత్తం చేసింది. జమ్రా అంతర్జాతీయ సమావేశ కేంద్రాల్లో క్రైస్తవులు ప్రార్థనలు జరుగుతున్న చోట సంభవించిన పేలుల్లో సంఘటనా స్థలాల్లో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యువశక్తిని ఏకం చేసేందుకే మేరా యువ భారత్ అంటూ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమంలో యువత క్రియాశీల పాత్ర పోషించేందుకు మేరా యువ భారత్ వేదికను సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మేరా యువ భారత్ వెబ్సైట్లో కూడా ప్రారంభించనున్నామని myBharat.gov.inలో యువతను తమ పేర్లను తప్పక రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. దేశాభివృద్ధి కోసం నిర్వహించే పలు కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు మై భారత్ అవకాశాలను కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించేందుకు దేశంలోని యువశక్తిని ఏకీకృతం చేయడానికి ఇదొక వినూత్న ప్రయత్నం అని ప్రధాని తెలిపారు. మన్ కీ బాత్ 106వ ఎపిసోడ్ను ఆదివారం మోదీ మాట్లాడారు. ప్రధాని మోడీ రాసిన గర్బా పాటకు ఒకేసారి 121,000 మంది గుజరాతీలు గర్బా నృత్యం చేసి 3 ప్రపంచ రికార్డులను సృష్టించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లండన్ ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించింది. గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో రేస్ కోర్స్ గ్రాండ్స్లో శరద్ పూర్ణిమ సందర్భంగా శనివారం జరిగిన ఈ వేడుక జరిగింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రపంచ బౌద్ధ క్షేత్రంగా ఖ్యాతి గడిస్తుంది. ప్రముఖ సినీ నటుడు బౌద్ధ కార్యకర్త గగన్ మాలిక్ అన్నారు. గగన్ ఫౌండేషన్ ఇండోనేషియాకు చెందిన బొంటారియా ట్రిగిష్ శీలా కుమార్ కోసం మిలియన్ చంద్రనిలయం సేకరించిన బుద్ధుడి 6 శారీరక ధాతువులతో పాటు ఆయన అనుచరులు సారిపుత్ర, మొగ్గలన శివాలి, అనురుద్ధ, బకుల, ఉపాలి మొదలైన వారు ఈ బుద్ధవనాన్ని సందర్శించారు. బౌద్ధులు తప్పకుండా సందర్శించాల్సిందిగా నిలుస్తుందంటూ కార్యక్రమంలో బౌద్ధ నిపుణుడు శివనాగిరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. నిన్న జరిగిన మన్ కీ బాత్ దీంట్లో ముఖ్యమైన అంశాలు 2.5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న దీనికి గుర్తుగా ముగియనుందని చెప్పారు. దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత వాటిక నిర్మించనున్నారు. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయంగా ఉందని తెలిపారు. ఇక ప్రధాని మోదీ మన్ కీ బాత్లో జరిగిన గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రస్తావించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన, ఉరికొయ్యలకు ప్రాణాలర్పించిన రామ్జీ గోండ్, ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతానికి చెందిన వీర్ గుండాదూర్, మధ్యప్రదేశ్కు చెందిన ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు భీమానాయక్ల వీర చరిత్రను కొనియాడాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంజీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో కన్హు, స్వాతంత్ర యోధుల కోసం పోరాడిన సిద్ధో కన్హు, స్వాతంత్ర పోరాటం కోసం తాంతియా బిల్లు ఈ గడ్డపైన పుట్టినందుకు గర్విస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకుంటుందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని ఈ సందర్భంగా తెలిపాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను నలుమూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైల్లో ఢిల్లీకి చేరుకున్నాయి. నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వందలాది మంది గ్రామాల నుంచి
సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని ఉపయోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో ఘన స్వాగతం పలికారు. నిన్న జరిగిన మొబైల్ కాంగ్రెస్ 2023 దీంట్లో కేంద్ర టెలికాం శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు పాల్గొని టెలికాం సేవలు ప్రపంచంలోనే అతి చౌకగా మన దేశంలో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందంటూ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ విస్తరణ దీపావళి తర్వాత ఊపందుకుంటున్నట్టు వైష్ణవ్ తెలిపారు. దీన్ని 5G నెట్వర్క్ అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. 6G పైన ప్రణాళికలు వెల్లడిస్తామని, ప్రపంచానికే నాయకత్వం వహించాలని భారత టెలికాం సంస్థలకు లక్ష్యాన్ని ప్రధాని నిర్దేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. మన దేశంలోని 6G దూరదృష్టిని ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ఆమోదించినట్లు తెలిపారు. ఈ కొత్త సాంకేతిక పైన పనిచేయడం కోసం టెలికాం, విద్య, ప్రభుత్వ పరిశోధన విభాగములతో కూడిన కూటమి ఏర్పాటైనట్లు వైష్ణవ్ వివరించారు. యాంటెగా గ్రూపు, వేవ్ పామ్ గ్రూపు, ఎక్విప్మెంట్ గ్రూపులు 6G అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $30 లక్షల కోట్ల చేరుతుందంటూ తెలిపాడు. ఈ స్థాయికి నీతి ఆయోగ్ గత ఏడాది కాలంగా రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంటు దూరదృష్టి ప్రణాళికను తుది దశకు చేరిందని సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. నీతి ఆయోగ్ ఆయా సంవత్సరాలకు నిర్దేశించుకున్న లక్ష్యాలు జీడీపీ 2040 నాటికి 16.13, 2047 నాటికి 29.02, తలసరి ఆదాయము 10,021, 17,590, ఎగుమతులు 4.56, 8.67, దిగుమతులు 5.92, 12.12, పెట్టుబడులు 591.1, 1273.4, పొదుపు 649.4, 1,339.7 ట్రిలియన్ డాలర్లలో ఈ గణాంకాలను వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజమైన మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. ఎస్బీఐ బ్రాండ్ ప్రచారకర్తగా పలు మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాల్లో ధోని కీలక పాత్ర పోషిస్తారని బ్యాంకు వెల్లడించింది. ఒత్తిడి పరిస్థితుల్లో సంయమనం చూపే క్రీడాకారులుగా ధోని గుర్తింపు పొందారని, స్పష్టమైన ఆలోచన కలిగిన వేగంగా నిర్ణయాలు తీసుకునే ఆయన ధోరణి తమ బ్యాంకు తీరును ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఎస్బీఐ బ్రాండ్ విలువను తెలియజేసేందుకు ధోనితో భాగస్వామ్యం దోహదపడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా పేర్కొన్నారు. ప్రఖ్యాత నటుడు మాథ్యూ ఫెర్రీ అశేష అభిమానాన్ని ఘనాన్ని సొంతం చేసుకున్న మాథ్యూ ఫెర్రీ 55 సంవత్సరాల్లో వయసులోనే చనిపోయి వార్తల్లోకి నిలిచాడు. 1994 నుంచి 2004 వరకు ఎన్బీసీలో ప్రచారమైన ఫ్రెండ్స్ సిరీస్లో చాండ్లర్ బింగ్ అనే పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు ఆయన. ఆ సిరీస్తో 10 సీజన్లతో పాటు ప్రసారం కాక అన్నింటిలోనూ ఫెర్రీ నటించి అలరించాడు. ఫ్రెండ్స్ యూనియన్ పేరుతో మరోసారి ఈ బృందం కలిసి షో చేసింది. ఈ సిరీస్లో సామాన్య ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు కూడా తన అభిమానులుగా మారారంటూ ఫెర్రీ 2002లో ఉత్తమ కామెడీ సిరీస్గా ప్రఖ్యాత ఎమ్మీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఫ్రెండ్స్ ఇందులో నటనకు గాను ఓసారి ది వెస్ట్ వింగ్ నటనకు గాను 2 ఎమ్మీ నామినేషన్లను సొంతం చేసుకున్నాడు ఫెర్రీ. అలనాటి ప్రముఖ నటి షర్మిలా ఠాకూర్ ఆదివారం ప్రతిష్టాత్మక ఇంతియాజ్-ఈ-జామియా పురస్కారం ఢిల్లీలో అందుకున్నారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం 103 ఏళ్ల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ ఈ అవార్డును షర్మిలకు ప్రదానం చేశారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. జామియా మిలియా విశ్వవిద్యాలయంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందంటూ, ఈ యూనివర్సిటీ కోసం అప్పట్లో మా కుటుంబం స్థలాన్ని కేటాయించిందంటూ, ప్రస్తుతం దేశంలో గొప్ప విద్యాసంస్థగా ఎదిగిన ఈ యూనివర్సిటీ నుంచి అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానంటూ షర్మిల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నేటి నుంచి WTA ఫైనల్ టోర్నీ జరుగుతుంది. ఫైనల్లో చేరితే సబలెంకాదే టాప్ ర్యాంక్ అవుతుంది. మహిళల టెన్నిస్ సంఘం WTA సీజన్ ముగింపు టోర్నమెంట్లో WTA ఫైనల్స్ రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీలో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్ 8లో నిలిచిన క్రీడాకారులకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ అర్హత సాధించారు. నవంబర్ 5వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో మెక్సికోలోని డాండున్ నగరం ఆతిథ్యమిస్తుంది. ప్రస్తుతము ప్రపంచ నంబర్ 1 సబలెంకా బెనారస్, రెండో ర్యాంకర్గా ఈగా స్వయటెక్ పోలాండ్కు సంబంధించిన వీరు ముందంజలో ఉన్నారు. నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి CCPT వాహనాలను విడుదల చేస్తున్నారు. భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన CCPT క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్ట్ వాహనాలు సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో 5 ఉత్పత్తి యూనిట్లను మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒకటి. AVNL ప్రధానంగా ఆర్ముడ్ ఫైటింగ్ వెహికల్స్, మెయిన్ బ్యాటిల్ ట్యాంకులను, మెయిన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ను భారత సైన్యంలోకి వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే T-90 ట్యాంకు, T-72 ట్యాంకు, BMP-2 షరత్ ట్యాంకు, MBT అర్జున్ ఉండగా యుద్ధ క్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్ట్ CCPT వాహనాన్ని రూపొందించారు. ఈ CCPTని DRDOలో కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు రూపొందించారు. అన్ని విధాల వ్యూహాత్మక, సాంకేతిక, అగ్ని నియంత్రణ విధులను కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాలంటే మధ్యతరగతి జీవితాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వము వందే సాధారణ రైళ్లను ప్రవేశపెడుతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పచ్చజెండా పరిశీలనలో హైదరాబాదు నాగర్కోయిల్ కూడా. త్వరలో అందుబాటులోకి రానున్న చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి తొలి రైలు ముంబైకి చేరుకుంది. దీపావళి కానుకగా పేదల వందే భారత్ను ప్రారంభించబోతున్నారు. అనుమతి పొందిన మార్గాలు ఢిల్లీ టు ముంబై, ఢిల్లీ టు పాట్నా, ఢిల్లీ టు హౌరా, ఢిల్లీ టు హైదరాబాదు, గుహవాటి టు ఎర్నాకులం. పరిశీలన జాబితాలో ఉన్న రూట్లలో కొన్ని చూస్తే హైదరాబాద్ టు నాగర్కోయల్, దర్భంగా టు లుధియానా, ముంబై టు ఛాప్రా, ముంబై టు రాక్సౌల్, ముంబై టు జమ్ముతావి, దర్భంగా టు అహ్మదాబాద్, కోల్కతా టు పోర్బందర్, వారణాసి టు దర్భంగా, సార్సా టు అమృత్సర్, మెంగళూరు టు కోల్కతా, గుహవాటి టు జమ్ముతావి అనేవి పరిశీలనలో ఉన్న మార్గాలు ఇవి. ప్రపంచ కప్లో భారత్ 6వ విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. దీంట్లో ఈ రోహిత్ శర్మ 87 విలువైన ఇన్నింగ్స్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ 49, KA రాహుల్ 39 కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంట్లో ఫేసర్లు మహమ్మద్ షమి 22 బాల్స్లో 4 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 32 బాల్స్లో 3 వికెట్లు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 24 బాల్స్లో 2 వికెట్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లోని హైలైట్ అంశాలను ఒకసారి చూసినట్టయితే, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ తొలిసారిగా డకౌట్ అవుట్ అయ్యారు. వరుసగా 4వ ప్రపంచ కప్ ఆడుతున్న కోహ్లీ ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో 32 మ్యాచ్లు ఆడి 1384 పరుగులు సాధించారు. ఇందులో 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 5 ఇంగ్లాండ్తో మ్యాచ్ల్లో 87 పరుగులు చేసిన క్రమంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 18,000 పరుగులను పూర్తి చేశారు. 5వ భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 100 అంతర్జాతీయ క్రికెట్లో 100 మ్యాచ్ల్లో 3 ఫార్మాట్లో కలిపి కెప్టెన్గా వ్యవహరించిన 7వ భారతీయ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కంటే ముందు ధోని, అజహరుద్దీన్, కోహ్లీ, గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ ఈ ఘనత సాధించారు. రోహిత్ సారథ్యంలో 100 మ్యాచ్లు ఆడిన భారత్ 74 మ్యాచ్ల్లో విజయం అందుకుంది. జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ ప్రీతి అగర్వాల్ కాంస్యంతో మెరిసింది. ఆదివారం మహిళల 200 మీటర్ల
ఫ్రీ స్టైల్లో ఆమె 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో 2 నిమిషాల 9.42 సెకండ్లలో వృత్తి రేసు ముగించింది. దినిది కర్ణాటక 2 నిమిషాల 7.32 సెకండ్లు, సంజన గోవా 2 నిమిషాల 8 సెకండ్లతో వరుసగా స్వర్ణ రజతం గెలుచుకున్నారు. జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్లో FMSCIలో భారత జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్లో 4వ రౌండు రేసులో కేజే జాకబ్ షణ్ముఖ ISN టీమ్ ఆర్కా మోటార్ స్పోర్ట్స్ బెంగళూరు జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో సమీపంలో సంఘీనగర్లో ముగిసిన ఈ కార్ల రేసులో జాకబ్ షణ్ముఖ అందరికంటే ముందు గమ్యస్థానాన్ని చేరుకున్నారు. 1 గంట 54 నిమిషాల 29.2 సెకండ్లలో రేసు ముగించి ఓవరాల్ విజేతగా నిలిచారు. తొలి రోజు 4 దశల రేసు ముగిసేసరికి 4వ స్థానంలో ఉన్న జాకబ్ షణ్ముఖ జంట రెండో రోజు మిగిలిన 2 దశల్లో దూసుకెళ్లింది. మొత్తం 212 కిలోమీటర్ల ర్యాలీ 114.6 కిలోమీటర్ల మధ్యలో 97.67 కిలోమీటర్ల దూరాన్ని ముగించి విజేతగా నిలిచింది. విశాఖ్ అనిల్ గంట 55 నిమిషాల 18 సెకండ్లు, అర్జున్ రోహిత్ గంట 55 నిమిషాల 28.7 సెకండ్లు తర్వాత స్థానంలో నిలిచారు. ఇవి అక్టోబర్ 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.